హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూపించాను కదా. ఇప్పుడు వచ్చి పార్ట్ టు పార్ట్ మీకు అర్థమయ్యేట్టుగా అయితే నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ ఎలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను. అంతకంటే ముందు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఇలాంటివి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేనైతే. ఇంకా అలాగే మీరు వీడియో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. నేను మీతో కోరుకునేది మీ సపోర్ట్ నాపై ఉండాలని. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా ఇప్పుడు వీడియోలోకి వచ్చేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే మనము ఉల్టా వేసుకోవాలన్నమాట. ఉల్టాలో బ్యాక్ అయితే వేసుకొని మనం ఏదైతే మార్క్ వేసుకుంటామో అది లైనింగ్ పీస్ అయితే పైకి వచ్చేట్టుగా అయితే వేసుకొని మనము బ్యాక్ నెక్ ఏదన్నా కుట్టేటప్పుడు జరుగుతుంది అనుకుంటే ఇలా నెక్ చుట్టూ అయితే పిన్నీస్లు అయితే పెట్టుకోవచ్చు. పిన్నీస్లు అంటే అవే అండి, గుండు సుద్దులాగా వస్తాయి కదా, ఇంకా అవైతే సూదులు పెట్టుకోవచ్చు అనమాట. నెక్కు మనం అలా పెట్టుకున్నామనుకో స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా రౌండ్గా అయితే తిరుగుతుంది అనమాట షేప్ దగ్గర. ఇంకా అలాగే ఇప్పుడు నేను చుట్టూ పిన్నులు పెట్టుకొని చెప్పాను కదా, మెయిన్ క్లాత్ వచ్చేసి ఉల్టా ఉండాలి. లైనింగ్ వచ్చేసి మనం మార్క్ వేసుకుంటాం కదా, అది టాప్ సైడ్కి అయితే ఉండాలన్నమాట. ఇంకా మనం నెక్ చుట్టూ స్టార్టింగ్ నెక్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేయాలి బ్యాక్. ఇంకా ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నాకైతే లైక్ అయితే ఇవ్వండి. ఇంకా అలాగే ఏమన్నా కొంచెం వీడియోస్ ఎలాంటివి కావాలి ఇంకా అనేది మీరు మెసేజ్ చేశారనుకో, కామెంట్ చేస్తే నేను కన్ఫామ్గా ఆ వీడియోస్ అయితే చేసేదానికి ట్రై చేస్తాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి బ్లౌజు నేను ఇంకా ఫుల్ ఫ్రాక్ కూడా మీతో షేర్ చేసుకుంటాను త్వరలోనే. అంతకంటే ముందు ఫస్ట్ మీరు నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు మనం నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఉంటాం కదా, మొత్తం చుట్టూ లైనింగ్ చుట్టూ అయితే మనం స్టిచ్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది కదా మెయిన్ క్లాత్, అది మొత్తం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుంటే ఇంకా బ్యాక్ ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకున్నాక మనము మెయిన్ కుట్టుకైతే మార్క్ వేసుకుంటాం కదా, అది బ్యాక్ ఫోల్డ్ చేసి ఈ విధంగా డాట్కి అయితే మార్క్ వేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ డాట్ పొడవు వచ్చి 3.5 ఇంచులు అయితే పెట్టుకోవాలన్నమాట పొడవు. ఇంకా అలాగే అటు ఒక 1/4 ఇంచు ఇటు ఒక 1/4 ఇంచు అయితే మనము మార్జిన్ అయితే వేసుకొని అదేవిధంగా ఒక న్యాచ్ అయితే పెట్టుకుంటే మనకి 2 సైడ్లు కరెక్ట్గా డాట్ అనేది పడుతుంది. ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా, బ్యాక్ డాట్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే పెట్టుకున్నాను నేను. ఇంకా మనం కింద బాటమ్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఈ విధంగా అయితే నేను డాట్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా డాట్ అయిపోయిన తర్వాత పట్టీ పీస్ ఉంటుంది కదా, మనము నడుం దగ్గర పట్టీ పీస్ అటాచ్ చేసేదానికైతే క్లాత్ అయితే తీసుకోవాలన్నమాట. లైనింగ్ క్లాతే తీసుకోవాలి. ఇలా మెయిన్ క్లాత్ పైకి వచ్చేట్టుగా అయితే పెట్టుకోవాలా మనం బ్లౌజు. ఇప్పుడు వచ్చేసి 1.5 ఇంచ్ అయితే మనము లైనింగ్ క్లాత్ పట్టీ పీస్కి అయితే కట్ చేసుకొని మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు అయితే తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ వచ్చి మెయిన్ క్లాత్ పైకి ఉండాలా. ఇప్పుడు మనము ఇది పట్టీ పీస్ ఉంది కదా, కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్కి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు నేను ఈ బ్లౌజు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట మీతో షేర్ చేసుకుంటుండేది. ఇంకొక 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇప్పుడు బాటమ్ సైడ్ ఎంత అయితే మార్క్ వేసుకుంటామో ఖర్చుకి అంత వదులుకొని అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు పట్టీ పీస్ అయితే అటాచ్ చేసుకోవాలి బ్యాక్ సైడు, మెయిన్ సైడ్ అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట. పట్టీ పీస్ మనం ఒక 1/2 ఇంచ్ వదులుకుంటాం కదా, ఆ 1/2 ఇంచ్ సైజులోనే కుట్టు వేసుకోవాలన్నమాట. ఇంకా అదేవిధంగా మనం అటాచ్ చేసుకున్నాక పైన ఫింగర్స్తో అయితే అలా ఒక లైన్ అయితే అలా టైట్గా అనుకొని కుట్టేసుకుంటే మనకు కుట్టు అయితే ఓపెన్ కాకుండా ఉంటుంది అనమాట. ఇంకా షింక్ చేసినా కూడా మనకు స్టిచ్ ఏ విధంగా ఓపెన్ అయితే కాదనమాట. ఇంకా పైన కూడా కుట్టేసిన తర్వాత మనం హెమ్మింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది మనము 1/4 ఇంచ్ అయితే కుట్టేసుకున్నాం కదా, అలా ఫోల్డ్ చేసుకొని అయితే హెమ్మింగ్ వేసుకోవాలి.
మీరు లేదు అనుకుంటే ఒక పెద్ద కుట్టు అయితే పెట్టుకొని ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇంకా బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత హెమ్మింగ్ వేసుకొని ఆ కుట్టు అయితే ఇప్పుకోవాలన్నమాట. మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. పెద్ద కుట్టు అయితే పెట్టుకోవాలన్నమాట, లూజ్ కుట్టు. ఇంకా ఇప్పుడైతే బ్యాక్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా. ఇంకా మీకైతే ఈ వీడియో చిన్న వీడియో మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే ప్లీజ్ అయితే లైక్ చేయండి. ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.